అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో, ఎన్ఎన్ఎంఎస్ గానీ, ఎన్టీఎస్సీ గానీ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకైతే సుమారుగా 10 మార్కులు తెచ్చే కాన్సెప్ట్ మరియు ఆర్ఆర్‌బీ వాళ్ళకైతే సుమారుగా 5 మార్కులు అండ్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్‌లో ప్రిపేర్ అయ్యే వారికైతే కనీసం 3-4 మార్కులు తీసుకొచ్చేటటువంటి టాపిక్ ఏదైనా ఉందా అంటే అదే లాజికల్ వెన్ డయాగ్రామ్స్. సో, ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ గురించి అయితే ఈరోజు వీడియో చేయబోతున్నాం. సో, గైస్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మా ఛానల్‌లో కేవలం వీడియోసే కాదు, వీడియోస్‌తో పాటు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ఇస్తూ ఉంటాం ఫ్రీగా. సో, ఇది ఎప్పటికీ ఫ్రీ సర్వీసే కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్దాం. వెన్ డయాగ్రామ్ అనేసరికి మనకి 2 రకాల వెన్ డయాగ్రామ్స్ పైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఒకటి లాజిక్, రెండోది క్యాలిక్యులస్. సో, క్యాలిక్యులస్ అనేది మన మ్యాథమెటిక్స్ సంబంధించింది అండ్ లాజిక్ అనేది జస్ట్ కాన్సెప్ట్ పైన ఐడియా ఉంటే మీరు చేయగలరనమాట. ఇందులో మనకి 2 రకాలు ఉంటాయి. టైప్ 1 అయితే ఇప్పుడు చెప్తున్నాము. టైప్ 1 అనేది మీకు లాజికల్ థింకింగ్ పైన ఉంటుంది. లాజికల్ థింకింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ టైప్ 2 చూసుకున్నట్లయితే ఇది క్యాలిక్యులస్ అంటే మ్యాథ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో, ఇది కూడా పెద్ద కష్టమేం కాదు, బట్ ఈజీయే. సో, దాన్ని కూడా నేను మీకు ఈజీ వేలో చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం, ఏంటి లాజికల్ మెథడ్గా ఉండేటటువంటి థింకింగ్ ఏంటి ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం, ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాడు. ఆహారము, సో ఆహారం ఫుడ్, ఓకే, కూరగాయలు వెజిటబుల్స్ అండ్ పొటాటో అంటే బంగాళదుంప అని ఇచ్చాడు అనుకోండి. సో, ఈ మధ్యన ఉన్న సంబంధం ఏంటి చెప్పండి ఒకసారి. పొటాటో, ఓకే. ఈ వీటి మధ్యన ఉన్న సంబంధం ఏం చెప్పండి. సంబంధం ఏమంటే ఏం చెప్తాం, ఆహారంలో మనకేముంటాయి, కూరగాయలు అనేవి ఒక భాగము. ఆహారంలో కూరగాయలు అనేవి భాగము, కూరగాయలలో పొటాటోస్ అనేవి ఒక భాగము. అంటే చూసారా, ఇలా అనమాట. అంటే మొదటి సర్కిల్ అనేది మీకు దేన్ని సూచిస్తుంది, ఆహారాన్ని సూచిస్తే. రెండో సర్కిల్ అనేది మనల్ని దేన్ని సూచిస్తుంది, కూరగాయలను సూచిస్తే. ఈ లోపల ఉండే సర్కిల్ అనేది మనకేం సూచిస్తుంది, బంగాళదుంపను సూచిస్తుంది. అంటే ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు చూద్దాం రెండోది. సో, ఒక 4-5 క్వశ్చన్స్ కానీ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే దీనిపైన ఒక ఐడియా వస్తుందన్నమాట. అంటే వాటి మధ్యన ఉండేటటువంటి ఇంటర్లింక్స్ని మనం చెప్పుకోవాలి. సో, నెక్స్ట్ వన్ చూద్దాం. మేల్స్, ఓకే, అంటే మగవారు, ఓకే, ఫాదర్స్ తండ్రులు అండ్ నెక్స్ట్ వన్ బ్రదర్స్ అంటే అన్నలు. సో, ఇలా 3 పదాలు ఇచ్చాడు అనుకోండి. వీటి మధ్యన సంబంధం ఎలా ఉంటుంది. సో, ఫాదర్ అయినా సరే లేదా బ్రదర్ అవ్వాలంటే అది ఖచ్చితంగా ఏమి ఉండాలి, మేల్ అయితే ఉండాలి. కాబట్టి మేల్ అనే ఒక సమాజంలో, పురుషులు అనే సమాజంలో కొంతమంది తండ్రిగా ఉండొచ్చు. కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమవుతారు, తండ్రి కాలేరు. కాబట్టి కొంతమంది తండ్రి అవుతారు. అలాగే కొంతమంది ఏమవుతారు, బ్రదర్స్ అవుతారు. అయితే తండ్రిగా ఉంటూ బ్రదర్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు, బ్రదర్స్గా ఉంటూ తండ్రులు అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇలా అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే లింకప్ చేసి ఇస్తాం అనమాట. సో, ఈ సర్కిల్లో మనకి ఏమవుతుందంటే ఫస్ట్ సర్కిల్ అనేది మనకి మగవారిని సూచిస్తే, రెండో సర్కిల్ అనేది మనల్ని తండ్రులను సూచిస్తే, థర్డ్ సర్కిల్ అనేది మనకి దేన్ని సూచిస్తుంది, బ్రదర్స్ని సూచిస్తుంది. ఈ విధంగా వాళ్ళ మూడింటి మధ్య ఉండే రిలేషన్ని మనం చెప్తూ ఏం చేస్తామంటే ఇలా సర్కిల్స్ అనేవి వేస్తాం అనమాట. మరొకటి చూద్దాం ఒకసారి. సో, ఆప్షన్ థర్డ్ మోడల్ చూద్దాం ఒకసారి. థర్డ్ మోడల్లో ఏమి ఇచ్చారంటే పాఠశాల, స్కూల్, ఓకే, టీచర్, ఉపాధ్యాయుడు, బ్లాక్ బోర్డ్ నల్లబల్ల. ఓకే, ఇక్కడ చూడండి వీటి మధ్య రిలేషన్ చూస్తే టీచర్ అనేవాడు కానీ బ్లాక్ బోర్డ్ కానీ ఎక్కడ ఉంటాయి చెప్పండి, మనకి పాఠశాలలో ఉంటాయి. కాబట్టి సో, ఇలా మనం ఏం చేస్తామంటే, అంటే ఇక్కడ చూడండి బేసికల్గా చెప్తున్నాం. టీచర్ అంటే మరి ట్యూషన్లో ఉంటాడు కదా అని మాత్రం అనొద్దు దయచేసి. పాఠశాలలోనే మనకి ఉపాధ్యాయులు ఉంటారు. కాబట్టి స్కూల్లో టీచర్ ఉంటాడు, నల్లబల్ల ఉంటుంది. సో, నల్లబల్లకి టీచర్కి ఎటువంటి సంబంధం ఉండదు, గుర్తుంచుకోండి. అంటే ఇంటర్లింక్ అప్ చేయడం, నల్లబల్ల అవుతూ టీచర్ అయ్యేది, టీచర్ అవుతూ నల్లబల్ల అయ్యేది ఏవి ఉండవు కదా, అలా అనమాట. కాబట్టి ఈజీగా మీరు ఏం చేస్తారంటే ఇలా సర్కిల్ని అయితే మీరు తీసుకోవచ్చు. ఇక తర్వాత చూద్దాం. ఓకే, ఫోర్త్ చూద్దాం మరొకటి. సో, ఇక్కడ కుక్క, డాగ్, క్యాట్ అంటే పిల్లి,
అదేవిధంగా పెట్స్. పెట్స్ అంటే పెంపుడు జంతువులు అని ఇచ్చాడు అనుకోండి. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, కుక్కలో కొన్ని పెంపుడు జంతువులుగా ఉంటాయి, పిల్లుల్లో కూడా కొన్ని పెంపుడు జంతువులు ఉంటాయి. కానీ కుక్క అవుతూ పిల్లి అయ్యేది, పిల్లి అవుతూ కుక్క అయ్యేది మనకి ఎప్పుడు ఉండవు. కాబట్టి ముందు ఏం చేస్తామంటే పెట్స్ని తీసుకుందాం. పెట్స్ వీటి ఏంటంటే ఇవి పెట్స్ అనమాట, పెంపుడు జంతువులు. అయితే ఇందులో మనకున్న కుక్కలను తీసుకుంటే కుక్కల్లో కొన్ని మనకేమవుతాయి పెట్స్ అవుతాయి అనమాట. ఇవి డాగ్స్ అనమాట. ఇవి డాగ్స్ అంటే ఇవి మనకేమవుతాయి, ఈ సర్కిల్లో ఉండేటటువంటివి వెలుపల ఉండేవి ఊర కుక్కలు అనుకుందాం. ఈ రెడ్ సర్కిల్తో ఉండేవి ఏమవుతాయి, పెంపుడు కుక్కలు అవుతాయి అనమాట. ఇక తర్వాత చూసుకుంటే ఇటువైపు రండి. ఇటువైపు వచ్చేసి మనం ఏం చేసుకుంటాం, క్యాట్ తీసుకుందాం, అంటే పిల్లి. అంటే ఈ పిల్లి తీసుకున్నట్లయితే ఈ రెడ్ సర్కిల్ బయట ఉండేవన్నీ కూడాను మనకి అడవి పిల్లులు కావచ్చు, రోడ్డు మీద తిరిగే పిల్లులు కావచ్చు. కానీ ఈ రెడ్ సర్కిల్లోనూ అదేవిధంగా ఈ బ్లూ సర్కిల్లోనూ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉండేటటువంటి పిల్లులు ఏమవుతాయి చెప్పండి మనకి, అవి మనకి ఈ సర్కిల్ ఈ భాగంలో ఉండేవి పెంపుడు పిల్లులు అవుతాయి అన్నమాట. ఇలా వాటి మధ్యన రిలేషన్ అయితే చేయొచ్చు. ఇది మీకు అర్థం కావడం కోసం సిచ్యువేషన్ నుండి వెన్ డయాగ్రామ్స్కి వెళ్ళాం. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే మీకు దీన్ని రివర్స్ ఆర్డర్లో ఇస్తాం అనమాట. రివర్స్ ఆర్డర్లు అంటే ఎలా అంటే కొన్ని బొమ్మలు ఇచ్చేస్తాం, కొన్ని వెన్ డయాగ్రామ్స్ అయితే ముందుగానే రాసి ఇచ్చేస్తాం అనమాట. ఈ వెన్ డయాగ్రామ్స్ ఇచ్చేసి మనకు సిచ్యువేషన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. మీరు ఏ సిచ్యువేషన్కి ఏమవుతుందో మీరైతే ఆలోచించి చెప్తారనమాట. సో మీకు కొన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తాను, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఫస్ట్ వన్ చూద్దాం. వెన్ డయాగ్రామ్స్ వేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, 3 చిత్రాలు అనేవి ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఇవ్వడం జరిగిందనమాట. అంటే దీని అర్థం ఏంటంటే వీటిలో దేనికి సంబంధం లేదు. ఇక్కడ రెండో డయాగ్రామ్ చూడండి, అంటే ఒక పెద్ద దాంట్లో 2 అంతర్లిఖించి ఉంటాయి, వాటికి ఎటువంటి సంబంధం లేదు. ఒక వ్యవస్థలో 2 ఉండాలి, ఆ రెండింటిలో ఒకదానికొకటి సంబంధం లేనిది అని అర్థం. ఇక మూడోది చూద్దాం. ఒక పెద్ద సంస్థలో ఇంకో చిన్న సంస్థ, ఆ చిన్న సంస్థలో ఇంకో సంస్థ, ఇలా ఉండేది. ఆప్షన్ 3. ఆప్షన్ 4 చూద్దాం. ఆప్షన్ 4 అనేది ఏమవుతుందంటే ఒక పెద్ద సంస్థలో 2 సంస్థలు ఉన్నాయి, ఆ 2 సంస్థలు కూడా ఏమైనాయి, ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయ్యింది. సో 5వ వెన్ డయాగ్రామ్ చూద్దాం. ఇక 3 వేరువేరుగా ఇస్తాము. అయితే 3 వేరువేరుగా ఉండేటప్పుడు కూడాను వాటి మధ్యన ఏదో ఒక సంబంధం ఉంటే ఇలా చూపిస్తాం అనమాట. ఇక 6వది చూస్తాం. ఒక 2 వ్యవస్థలకు సంబంధం ఉంటూ 3వ వ్యవస్థకు ఎటువంటి సంబంధం లేనిది ఒకటి. ఇక 7వది చూద్దాం. సో 7వది చూసేసరికి ఇప్పుడే మనం చేసాం కదా, ఇలా అనమాట. 2 వేరువేరు అంశాలు ఉంటాయి, ఏదో ఒక మధ్యస్థ అంశంతో సంబంధం కలిగి ఉంటుంది, అలా 8. ఓకే. సో ఒక సంస్థ ఉంది, దాంట్లో ఒక ఉపసంస్థ ఉంది. ఈ 2 సంస్థలతో సంబంధం ఉండేటటువంటి ఏదో వేరే ఒక అంశం ఉందనుకోండి, ఇలా రాస్తా అనమాట. సో మీకు అర్థం కావడం కోసం 8 వెన్ డయాగ్రామ్స్ చేశాను. ఇప్పుడు సిచ్యువేషన్ చెప్దాం. ఈ సిచ్యువేషన్కి సరిపోయేటటువంటి వెన్ డయాగ్రామ్ మీరు చెప్పాలి. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్, విశ్వము, భూమి, చంద్రుడు. చూసారు కదా, యూనివర్స్, ఎర్త్ అండ్ మూన్ అని ఇచ్చారు. ఇందులో ఏ డయాగ్రామ్ అయితే సరిపోతుంది? ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడున్న డయాగ్రామ్స్లో మనం ఇచ్చిన సిచ్యువేషన్కి సరిపోయేది ఏంటి? ఫస్ట్ వన్, విశ్వంలో భూమి, చంద్రుడు ఉంటారు. భూమికి చంద్రుడికి ఎటువంటివైనా అంటే ఓవర్లాప్ అయ్యే సంబంధం ఉందా? లేదు. కాబట్టి ఆప్షన్ 2 అయితే దీనికి సరిపోతుంది. ఓకే. ఇక తర్వాత చూద్దాం. రైట్, రెండో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ రెండో క్వశ్చన్ ఏం ఇచ్చారంటే పురుషుడు, మేల్, పురుషుడు, స్త్రీ, తల్లి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూస్తే పురుషుడికి స్త్రీకి ఎటువంటి సంబంధం ఉండకూడదు, ఓవర్లాపింగ్ అనే రిలేషన్ ఉండదు. కానీ స్త్రీకి తల్లికి మాత్రం ఓవర్లాపింగ్ రిలేషన్ ఉంటుంది. అంటే కొంతమంది ఏమవుతారు చెప్పండి, తల్లులు అవుతారు, కొంతమంది తల్లులు కాకుండా ఉండిపోతారు. అలాంటప్పుడు పురుషుడితో సంబంధం ఉండకూడదు. ఇలా అయితే ఇక్కడ ఏ ఆప్షన్ సరిపోతుందో చెక్ చేసుకోండి. సో 6th ఆప్షన్ చూశారనుకోండి, ఈ బాక్స్ అనేది మనకి పురుషుల్ని సూచిస్తే, ఈ బాక్స్ అనేది పురుషుల్ని సూచిస్తే, ఈ రెండు కూడా మనకి ఏమవుతాయి, ఒకటి స్త్రీని ఇంకోటి తల్లిని సూచించడం అనేది జరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ విషయం గుర్తుంచుకోవాలి, ఒకటి, తల్లి అనేది ఖచ్చితంగా ఏమవ్వాలి, స్త్రీలో ఒక భాగమై ఉండాలి. ఓకేనా, స్త్రీలో ఒక భాగమై ఉండాలి. అలా అంటే ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉండాలి. సో ఇక్కడైతే మనకి కావాల్సిన ఆప్షన్ అయితే లేదనమాట. సో ఈ ఆప్షన్ సంబంధించి మనం ఒక కొత్త చిత్రం అయితే గీసుకోవాల్సి ఉంటుంది. ఈ సిచ్యువేషన్ సరిపోయే చిత్రం ఏమవుతుంది చెప్పండి? ఫస్ట్ వన్, పురుషుడితో ఎటువంటి సంబంధం ఉండకూడదు. రెండోది స్త్రీలో ఒక భాగమే తల్లి. ఇలా మనం ఇమేజ్ చేయాలి. సో చూసారు కదా, ఇక్కడ ఉండే ఆప్షన్లు ఏవీ లేవు కాబట్టి మనం ఒక కొత్త ఆప్షన్ అయితే ఇక్కడ డ్రా చేశాను అనమాట.
ఓకే, తర్వాత థర్డ్ వన్ చూద్దాం. ఇక థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఓకే, మానవుడు అందులో టీచర్, క్రీడాకారుడు. దీనికి ఏ ఆప్షన్ అయితే సరిపోతుంది ఒకసారి బాగా ఆలోచించండి. సో నేనైతే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ అయితే మీకు ఒక 3 క్వశ్చన్స్ ఇస్తాను. ఆ క్వశ్చన్స్ అయితే మీరు రాయడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ మానవుడు అనేది ఒక పెద్ద వ్యవస్థ. ఇందులో టీచర్లు ఉంటారు, క్రీడాకారులు ఉంటారు. కొంతమంది టీచర్లు క్రీడాకారులుగా ఉంటారు, కొంతమంది క్రీడాకారులు టీచర్లుగా ఉండొచ్చు. అంటే వీటి మధ్య మనం ఓవర్లాప్ చేయొచ్చు. అంటే ఒక పెద్ద సర్కిల్, 2 చిన్న సర్కిల్స్ ఉండాలి. ఈ చిన్న సర్కిల్స్కి ఓవర్లాపింగ్ ఉండాలి. అలా అనుకుంటే మనకి ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఈ పెద్ద సర్కిల్ అనేది మానవులను సూచిస్తే ఒక సర్కిల్ టీచర్ని, ఇంకో సర్కిల్ క్రీడాకారుని సూచించింది అనుకోండి, అప్పుడు అవి ఓవర్లాప్ అవుతాయి. కాబట్టి దీనికి ఆప్షన్ అయితే సరిపోతుంది అనమాట. ఆప్షన్ 4 అనేది సరిపోతుంది. ఇక మీకైతే ఇప్పుడు క్వశ్చన్స్ ఇస్తున్నాను. సో క్వశ్చన్ నెంబర్ 4 గుర్తుంచుకోండి. మీకు ఇచ్చేటటువంటి కాన్సెప్ట్ మీద రాయండి. ఏషియా, ఇండియా, అమరావతి. సో క్వశ్చన్ చూడండి, దీనికి ఏ విధంగా సరిపోతుంది. ఇందులో ఫోర్త్ క్వశ్చన్ అని పెట్టి మీ ఆన్సర్ ఏదైతే అది పెట్టండి. క్వశ్చన్ 4 ఆప్షన్ పెట్టండి. ఇక ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఈ ఫిఫ్త్ క్వశ్చన్లో ఏమి ఇచ్చామంటే ఓకే, మహారాష్ట్ర, బొంబాయి. ఓకే, మహారాష్ట్ర, బొంబాయి, న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీ అండి. సో ఇక్కడ ఈ ఫిగర్కి అయితే నేను ఒక కొత్త నెంబర్ ఇస్తాను. ఈ ఫిగర్కి 9th ఆప్షన్ ఇస్తున్నాను. సో దీన్ని కూడా మీరు వాడచ్చు. ఓకే, రైట్. ఇక తర్వాత 6వ ప్రశ్న చూద్దాం మీకోసం, మరొకటి ప్రాక్టీస్ కోసం. ఓకే, రాళ్ళు, నీరు, అగ్ని. రాళ్ళు, నీరు, అగ్ని. ఓకే, ఈ విధంగా అనమాట రాళ్ళు, నీరు, అగ్ని అని ఇస్తారు. సో ఇదేనండి లాజికల్గా ఆలోచించేటటువంటి వెన్ డయాగ్రామ్స్లో ఇచ్చిన ఆ సిచ్యువేషన్ని మనకు ఉండేటటువంటి వెన్ డయాగ్రామ్స్తో మనం ఏ విధంగా లింకప్ చేస్తాము అనే దానిపైన ప్రశ్నించడం అనేది జరుగుతుంది లాజికల్ వెన్ డయాగ్రామ్లో. అంటే ఇక్కడ మీకు ఏం చేసాం, వెన్ డయాగ్రామ్స్ ఇచ్చాం, కిందన సిచ్యువేషన్స్ ఇచ్చాం. ఇప్పుడు సిచ్యువేషన్ ఇస్తాం, ఓకేనా. అలా ఒక ఫిక్స్డ్గా ఒక వెన్ డయాగ్రామ్ ఇస్తాం. ఆ డయాగ్రామ్కి సరిపోయేటటువంటి సిచ్యువేషన్ని మీరు సెలెక్ట్ చేయాలి. ఎలా, ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్. సో 7వ ప్రశ్న నుండి స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఇచ్చినటువంటి 6 ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయండి. 7వ ప్రశ్నకు వెళ్దాం. ఇప్పుడైతే మీకు ఒక సిచ్యువేషన్ ఇవ్వడం జరుగుతుంది, దానికి సరిపోయేటటువంటి మీరు వెన్ డయాగ్రామ్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, రైట్. సో వెన్ డయాగ్రామ్ ఏంటంటే ఇలా ఇచ్చాడండి, ఇలా ఇచ్చాడు. ఆప్షన్ 1 స్త్రీ, తల్లి. ఓకే, స్త్రీ, తల్లి, డాక్టర్. ఓకే, సెకండ్ ఆప్షన్ డాక్టర్, టీచర్ అండ్ తల్లి. ఓకే, థర్డ్ వన్ మగవాడు, స్త్రీ, పిల్లవాడు. ఫోర్త్ ఆప్షన్ పెన్ను, పుస్తకం, స్టేషనరీ. ఇక్కడ చూడండి, ఈ 4 ఆప్షన్లో దీనికి సరిపోయేది ఏంది అని అడిగాడు అనుకోండి, నిజానికి ఏముండాలి, ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయి ఉండాలి, అంటే ఓవర్లాప్ అవ్వాలి. ఇక్కడ ఓవర్లాప్ అవ్వడానికి చూద్దాం. స్త్రీ అన్నాం అనుకోండి, ఒక పెద్ద ఇది వ్యవస్థ. ఈ పెద్ద వ్యవస్థలో తల్లి ఉంటుంది. డాక్టర్ అనేది అంటే డాక్టర్ అన్నారు, ఇది మేలా ఫీమేల్ అనేది మనకి ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఎలా వస్తుంది, స్త్రీ. ఓకే, ఇందులో తల్లి ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో ఏముంటారు, డాక్టర్ అనేవాడు స్త్రీ. అంటే ఇక్కడ డాక్టర్ అనేది స్త్రీ కావచ్చు, అట్ ద సేమ్ తల్లి కూడా కావచ్చు, పురుషులు కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఇలా వేస్తాం అనమాట. ఈ డయాగ్రామ్ అనేది సిచ్యువేషన్ 1కి సరిపోతుంది. ఇక సిచ్యువేషన్ 2కి ఏమవుతుంది చూడండి, డాక్టరు, టీచరు, తల్లి. అంటే ముగ్గురు కూడా ఏమవుతాయి, కొంతమంది డాక్టర్లు ఉంటారు. ఈ డాక్టర్లు కొన్నిసార్లు టీచర్లుగా కూడా పనిచేస్తుంటారు. డాక్టర్గా ఉంటూ టీచర్గా ఉండే తల్లులు కూడా మనకి ఉంటారు. సో ఇలా అయితే సరిపోతుంది. ఇక చూస్తే మగవాడు, స్త్రీ, పిల్లవాడు. సో మగవాడులో ఏముంటాడు, పిల్లవాడు ఉంటాడు, స్త్రీ సెపరేటు.
అదేవిధంగా పెన్ను, పుస్తకం, స్టేషనరీలో పెన్ ఒకటి, పుస్తకం ఒకటి ఉంటుందన్నమాట. ఇలా అనమాట. అలా అయితే ఇప్పుడు ఇచ్చిన వెన్ డయాగ్రామ్కి సరిపోయే ఆప్షన్ ఏంటవుతుంది? ఆప్షన్ 2 అనేది మీకు సరిపోతుందన్నమాట. ఇలా రివర్స్ ఆర్డర్లో కూడా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ రివర్స్ ఆర్డర్లో ఉండేటటువంటి ఎగ్జామ్ అనేది ఒక 10 అవర్స్ తర్వాత ఇదే వీడియో కింద మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరైతే చూస్తారు. సో వీటిని మనం ఏమంటామంటే లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటాము. ఇక్కడ చాలామంది మనకి కన్ఫ్యూజ్ చేసేటటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. సో కొద్దిగా లాజికల్గా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఓకేనా? సో మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్లో మీకు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. వాటిని అయితే చూస్తారు. ఇక రెండవది క్యాలిక్యులస్కి సంబంధించింది. అంటే గణనలు చేయాల్సి ఉంటుందన్నమాట. వీటికి ఎలా ఉంటుంది? ఒక చిన్నదాని నుండి స్టార్ట్ చేద్దాం. టైప్ 2కి వచ్చాము ఇప్పుడు. టైప్ 2లో వచ్చేటటువంటి లాజికల్ వెన్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి? సో మనం ఆల్రెడీ వెన్ డయాగ్రామ్స్ చూసే ఉంటాం. అలాంటి ఒక వెన్ డయాగ్రామ్ ఇస్తారనమాట. అంటే డిఫరెంట్ షేప్లో ఉండేది. ఉదాహరణకు ఇలా ఒకటి. సో ఇందులో మరొక ట్రయాంగిల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సో మీకోసం అయితే మల్టీ కలర్స్తో వేస్తున్నాను. ఒకసారి చూడండి. సో మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మల్టీ కలర్లో వేస్తున్నా. రైట్, ఇలా ఇచ్చి అండ్ థర్డ్ వన్ ఏం చేద్దామంటే ఇలా వేద్దామండి. ఒక రెక్టాంగిల్. సో ఇప్పుడు ఇలా ఇచ్చిన తర్వాత ఇందులో కొన్ని సంఖ్యలు అయితే వేసేస్తారు. సంఖ్యలు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేస్తున్నాను చూడండి. 3, 5, 6, 9, 2, 7 ఇలా కొన్ని నెంబర్లు అయితే వేశారు. ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ వెన్ డయాగ్రామ్స్ వేసేటప్పుడు రిలేషన్ అయితే మనకు తెలియాలి. ఫస్ట్ వన్ చూడండి, ట్రయాంగిల్ అంటే త్రిభుజంలో ఉండేవన్నీ కూడాను త్రిభుజ వ్యవస్థకు చెందుతాయి. అదే వృత్తంలో ఉండేవన్నీ కూడాను వృత్త వ్యవస్థకు చెందుతాయి. అదేవిధంగా ఏదైతే దీర్ఘచతురస్రం వేసామో దీర్ఘచతుర వ్యవస్థకు చెందుతాయి అన్నమాట. మరి చూడండి, వృత్తానికి దీర్ఘచతురస్రానికి చెందేవి ఏవి అంటే 5, 2 ఉన్నాయి. అయితే ఇక్కడ 2 అనేది మనకి ఏమవుతుంది? వృత్తానికి చెందుతుంది, త్రిభుజానికి చెందుతుంది, మరియు దీర్ఘచతురస్రానికి కూడా చెందుతుంది అనమాట. ఇలా ఇది 3ంటికి మధ్యలో ఉంది. అలా కేవలం వృత్తానికి త్రిభుజానికి మధ్యలో 9 ఉంది. అంటే ఈ 2ంటికి చెందుతుంది. లేదు వృత్తానికి దీర్ఘచతురస్రానికి చెందేదైతే మనకేం కనిపిస్తుంది? ఇక్కడ ఈజీగా మీరు చూడొచ్చు, 5 అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ త్రిభుజానికి మరియు దీర్ఘచతురస్రానికి చెందేదైతే కేవలం మనం 1 మాత్రమే రాసాం, 2 మాత్రమే రాసాం. ఇంకొకటి ఇక్కడ ఆప్షన్ లేదనమాట. ఇప్పుడు వీటిపైన ప్రశ్న. సో త్రిభుజంలో ఉండే వాళ్ళందరూ కూడా గ్రామీణులు అని ఇస్తాడనమాట. గ్రామీణులు. సో అదేవిధంగా వృత్తంలో ఉన్న వాళ్ళందరూ కూడాను చదువుకున్న వాళ్ళు. అదే దీర్ఘచతురస్రంలో ఉన్న అందరూ వాళ్ళు కూడా ఉద్యోగస్తులు ఇలా ఇస్తాడనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి. సో రెక్టాంగిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్, అండ్ ట్రయాంగిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి విలేజర్స్ అని పిలుస్తాం. అండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళని తీసుకున్నాం అనుకోండి. సో ఖచ్చితంగా చూడండి, ఎన్ఎన్ఎంఎస్ వాళ్ళు కానీ, ఎన్టీఎస్సీ వాళ్ళకి కానీ, లేదా ఆర్ఆర్బీ వాళ్ళకి అయితే 5 మార్క్స్, ఏపీపీఎస్సీ వాళ్ళకైతే 3 మార్క్స్ కంపల్సరీ వచ్చేటటువంటి టాపిక్ ఇది. సో చిన్నగా ఆలోచించి మీరు చేయొచ్చు. అంటే ఇక్కడ ఒకటే అభ్యర్థులు చేసే పొరపాటు ఏంటంటే క్వశ్చన్ సరిగ్గా చదవకపోవడం. ఇక్కడ క్వశ్చన్ అనేది కరెక్ట్గా చదవాలి. ఫస్ట్ వన్ ఏంటంటే గ్రామీణులు కానీ ఉద్యోగస్తులు ఎంతమంది అని అడిగాడు అనుకోండి. ఉద్యోగస్తులు అంటే వీళ్ళు ఏమై ఉండాలి? వీళ్ళు ఉద్యోగస్తులు అయి ఉండాలి. కాకపోతే ఏం కాకూడదు? వాళ్ళు గ్రామీణులు కాకూడదు. అంటే గ్రామీణులు అంటే ఏంటి? ట్రయాంగిల్లో లేనటువంటి ఉద్యోగస్తులందరూ కూడా దీంట్లోకి వస్తారు. ఓకేనా? అంటే ట్రయాంగిల్లో లేని ఉద్యోగస్తులందరూ కూడా ఇందులో వస్తారు. అంటే ట్రయాంగిల్ని యాక్సెప్ట్ చేసేసి మీతో చెప్పండి. అంటే ఇక్కడ చూడండి, ఉద్యోగస్తులు అంటేనే మనం దీర్ఘచతురస్రంలో ఏమేమి ఉన్నాయి? 5, 7, 2 ఉంది. 2 అనేది మనకి గ్రామీణులకు చెందుతుంది కాబట్టి దాన్ని తీసేయండి. మిగతా 2 కూడండి. అంటే 5, 7 ఏమవుతుంది? మనకి 12 అవుతుంది అనమాట. 5 + 7. ఓకేనా? ఇలా అనమాట. ఇక తర్వాత ఇక్కడ రెండవది గ్రామీణులు. ఓకేనా? చదువుకున్న వాళ్ళు, గ్రామీణులు మరియు చదువుకున్నవారు, ఇంకా ఉద్యోగస్తులు ఎవరు, ఎంతమంది అని అడిగాడు అనుకోండి. ఉద్యోగస్తులు అంటే ఇక్కడ ఏమై ఉండాలి? అలా గ్రామాలకు చెంది ఉండాలి, చదువుకున్నవారై ఉండాలి, ఉద్యోగస్తులు కూడా అయి ఉండాలి. ఇలా అనుకుంటే మనకు కనిపించేది 2 మాత్రమే. కాబట్టి మిడిల్లో ఉంది 2 అని చెప్పేస్తాం. ఇక 3. ఓకేనా? చదువుకున్న గ్రామీణులు ఎంతమంది? తర్వాత ప్రశ్న, చదువుకున్న గ్రామీణులు ఎంతమంది? గ్రామీణులు అంటే వాళ్ళు చదువుకున్న సర్కిల్లో ఉండాలి, గ్రామీణుల్లో దాంట్లో కూడా ఉండాలి. ఇలా రెండింట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. 9 + 2
చూసారా? అంటే ఉద్యోగస్తులు కూడా చదువుకున్న వాళ్ళు మరియు గ్రామస్తులు అయి ఉండొచ్చు ఇక్కడ ఉండేవాళ్ళు. కాబట్టి 9+2 అనమాట. అంటే మొత్తం మనకి 11 మెంబర్స్ అనమాట. చూసారా? చదువుకున్న గ్రామీణులు అంటే 9 మంది. చదువుకున్న గ్రామీణులు మరియు ఉద్యోగస్తులు అయితే 2. ఇక్కడ కండిషన్ ఏం అడిగాడు? చదువుకున్న గ్రామీణులు. అంటే వాళ్ళు ఉద్యోగస్తులు కూడా అయి ఉండొచ్చు. కాబట్టి ఈ 2 యాడ్ చేసి మీరు చేస్తారు. అలా కాకుండా దీన్నే ఉద్యోగస్తులు కానీ చదువుకున్న గ్రామీణులు ఎంతమంది? చూడండి. ఉద్యోగస్తులు కానీ చదువుకున్న గ్రామీణులు. అంటే ఇక్కడ వాళ్ళు ఎంప్లాయీస్ కాకూడదు. కానీ వాళ్ళు చదువుకున్న గ్రామీణులు అయి ఉండాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎంప్లాయీస్ ఏదైతే ఉందో రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం దాన్ని తీసేయండి. ఇప్పుడు ఏమొస్తుంది 9×3. కాబట్టి ఓన్లీ చూడండి ఇక్కడ ఏమొస్తుంది 9 ఉంది కాబట్టి 9 మాత్రమే వస్తుందన్నమాట. ఇంకా దీనిపైన దాన్ని పలు రకాలుగా క్వశ్చన్స్ అడుగుతాడనమాట. ఓకేనా? ఉద్యోగస్తులు కానీ సింపుల్గా చూడండి. ఉద్యోగస్తులు కానీ సభ్యులు ఎంతమంది? చూడండి ఇంకేం అడగలేదు ఇక్కడ. సభ్యులు ఎంతమంది అంటే ఉద్యోగస్తులు కాకుండా మిగతా అన్నీ మీరు యాడ్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి అంటే దీర్ఘచతురస్రం తీసేసి మిగతా యాడ్ చేయండి. 3, 9, 6 మొత్తం ఇక్కడ మీరు కలపాల్సి ఉంటుందన్నమాట. అలా అనుకుంటే మీకు 18 వస్తుంది. చూసారు కదా? ఈ విధంగా దీన్ని ఏమని పిలుస్తామంటే ఇందులో 3 ఇచ్చామన్నమాట. నిజానికి కొన్ని సందర్భాల్లో 4 చిత్రాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 5 చిత్రాలు కూడా కలిపి మనకి ఇస్తారనమాట. దేనికి ఆ చిత్రానికి మీరు విడివిడిగా రాసుకోగలిగితే మీరు చక్కగా అనాలిసిస్ అనేది చేయగలుగుతారనమాట. ఓకే. సో ఇది రెండవ రకం సంబంధించి. సో నేనైతే ఒక వెన్ డయాగ్రామ్ వేసి మీతో ప్రాక్టీస్ చేపిస్తాను. సో వాటిని అయితే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే. సో ఫస్ట్ వన్ చూద్దాం. కాస్త క్లమ్జీగా ఉంటుంది, కంగారు పడద్దు. సో రైట్, దీర్ఘచతురస్రం వేసాం. సో ఈ దీర్ఘచతురస్రంలో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకోవైపు ఒక సర్కిల్ వేద్దాం. సర్కిల్ వేసి ఇంకోవైపు ఏం చేస్తామంటే ఓకే స్క్వేర్ వేద్దాం, చతురస్రం వేద్దాం. ఇది చతురస్రం అనుకోండి. సో ఓకే, మీకు అర్థమైంది మీ కన్ఫ్యూజన్ అనేది. సో మల్టీ కలర్స్తో వేస్తాను ఇప్పుడు. సో మల్టీ కలర్స్లో వేసి మీకు చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీర్ఘచతురస్రం వేయడం జరిగింది. అండ్ సెకండ్ వన్ వృత్తాన్ని తీసుకొని ఇక్కడ మీకు రెడ్ కలర్లో వేయడం జరిగింది. అండ్ బ్లూ కలర్లో అయితే మీకు ఒక చతురస్రం అనేది వేయడం జరిగింది. ఇలా చతురస్రము. ఓకే. ఇంకా వీటి మధ్య గుండా మనకి ఏం చేస్తామంటే ఒక ట్రయాంగిల్ అనేది కన్స్ట్రక్ట్ చేద్దాము. సో ట్రయాంగిల్ అనేది ఒకటి కన్స్ట్రక్ట్ చేద్దాం. ఓకే, ఇలా ఒక ట్రయాంగిల్ అయితే కనెక్ట్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడైతే కొన్ని అంకెలు అయితే వేద్దాం ప్రాక్టీస్ కోసం. ఓకే. ఓకే, మీ ప్రాక్టీస్ కోసం అయితే వేస్తూ ఉన్నా. రైట్, కొన్ని అంకెలు అయితే వేయడం జరిగింది. ఇప్పుడు చూద్దాం చతురస్రంలో ఉన్న వాళ్ళు ఎవరు? చతురస్రం అంటే గణితంను ఇష్టపడేవారు. అదేవిధంగా త్రిభుజం తీసుకున్నాం అనుకోండి, త్రిభుజం ఓకే జీవశాస్త్రాన్ని ఇష్టపడేవారు, జీవశాస్త్రం. అదేవిధంగా వృత్తం తీసుకున్నాం అనుకోండి, వృత్తం భౌతిక శాస్త్రం అనుకుందాం, భౌతిక శాస్త్రం. దీర్ఘచతురస్రం తీసుకుందాం, దీర్ఘచతురస్రంలో ఉన్నవాళ్ళు సాంఘిక శాస్త్రాన్ని ఇష్టపడతారనుకుందాం, సాంఘిక శాస్త్రం. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అయితే రాస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్, గణితంను జీవశాస్త్రాన్ని మాత్రమే ఇష్టపడే వాళ్ళు ఎంతమంది? మాత్రమే ఇష్టపడేవారు. ఓకే, ఇక్కడ చూడండి, గణితము జీవశాస్త్రాన్ని మాత్రమే ఇష్టపడేవారు అంటే గణితానికి జీవశాస్త్రానికి మధ్యలో ఉండాలి. సో గణితం అంటే చతురస్రము, జీవశాస్త్రం అంటే త్రిభుజము. ఈ రెండింటిలో మాత్రమే ఉండాలి. అంటే చతురస్రానికి త్రిభుజానికి మధ్యలో ఉండేది ఒక్కటి మాత్రమే. కనిపిస్తుంది చూసారా? ఒకటి మాత్రం, అంటే కేవలం ఒక్కరు మాత్రమే. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడైతే మీరు క్వశ్చన్ నెంబర్ 2 అని చెప్తూ మీరు ఆన్సర్లు అయితే పెట్టండి. ఓకే, మొత్తం విద్యార్థులు ఎంతమంది? మొత్తం విద్యార్థులు. ఫస్ట్ క్వశ్చన్ మొత్తం విద్యార్థులు. అండ్ నెక్స్ట్ ప్రశ్న మీకోసం అయితే ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. నెక్స్ట్ భౌతిక శాస్త్రంను జీవశాస్త్రంను
ఓకే. జీవశాస్త్రంను అధ్యయనం చేసేవాళ్ళు ఎంతమంది? జీవశాస్త్రంను అధ్యయనం చేసేవాళ్ళు ఎంతమంది? శాస్త్రంను అధ్యయనం చేసేవాళ్ళు. సో తర్వాత గణితం సాంఘిక శాస్త్రం భౌతిక శాస్త్రాలను చదివేవాళ్ళు ఎంతమంది? భౌతిక శాస్త్రాలను చదివేవారు. ఇక్కడ మీరైతే ఈ ఇమేజ్ బట్టి మీరు ఈ మూడింటికైతే ఆన్సర్ పెడతారని ఆశిస్తున్నాను. సో గైస్, ఇది మనకు ఉండేటటువంటి లాజికల్ వెన్ డయాగ్రామ్స్. సో వీటిపైన మనకి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు కంపల్సరీ. ఇది ఎగ్జామ్లో ఉపయోగపడుతూ ఉంటాయి. సో వీటికి సంబంధించి ఎగ్జామ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఒక 10 అవర్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూడండి అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీకు ఏవైనా సందేహాలు ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో పెడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.